మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చాలా తక్కువ టైం ఉండి వాకౌట్ చేశారు కదా, ఎలా చూడొచ్చు దీన్ని? ఇదే అతను 11 నిమిషాలు మాత్రం ఉన్నాడు, తర్వాత ఇంకా వాకౌట్ చేసి బయటికి పోయాడు. ఇదంతా ఏమనుకున్నామంటే మనం రకరకాలుగా ఒక్కో రకాలుగా అన్నారు. భయపడ్డాడని, అతను మోసాలు చేశాడని, అతను గవర్నమెంట్లో ఉన్నప్పుడు అతనే దొబ్బేశాడని, అతనే మోసం చేశాడు, అతను మైనస్ పాయింట్లు ఉన్నాయి అందుకని అతను పోయాడు, అతను నిలదీస్తారు, అతను అందరూ అడగతారని అన్నారు అందరూ. కానీ ఏంటంటే మనం రకరకాలుగా అంటాం, ఒకరు అట్ట అంటారు, ఇంకో రకంగా అంటారు. నేను కూడా అదే అంటాను, ఇంకా తప్పదు కదా. అవును, నేను కూడా అదే మాట్లాడాలి. ఎందుకంటే అతనిలో మ్యాటర్ ఉంటే ఆయన ఉండి మాట్లాడతాడు. అతనిలో కంటెంట్ ఉండి అతనిలో మ్యాటర్ ఉంటే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు పోకుండా మాట్లాడతాడు. కానీ అతను పోయాడంటే ఏమని అర్థం? అతను లేదని అర్థం. మోసం చేసి పవన్ కళ్యాణ్ కాదు, ప్రజలు అడగతారు. పవన్ కళ్యాణ్ గారు అడతారు, చంద్రబాబు నాయుడు అడతారు, లోకేష్ గారు అందరూ అడతారు, టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరు అడతారు, జనసేనలు అడతారు, బీజేపీ అడతారు, బయట జనాలు కూడా అడగతారు, కమ్యూనిస్టులు మాలంటోళ్ళు కూడా అడగతారు. నాలాగా కమ్యూనిజం ఉండి ప్రజలంతా ఒకటే, కులం మతం లేదు మేమంతా ఒకటే అన్నాడు కూడా అడగతాడు. ఏందయ్యా న్యాయం ఇదని. నాలాంటోడికి సమాధానం చెప్పకపోయినా చాలా మందికి బయట సమాధానం చెప్పాలి. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అందుకే వాకౌట్ చేస్తున్నాను అంటూ మాట్లాడుతున్నాను. ఎలా చేస్తా చెప్పండి? 10% కూడా గెలవలేకపోయాడు, 18 సీట్లు రాలా. ప్రతిపక్షం ఏందంటే ప్రతిపక్షం ఆ ఒక్క పార్టీ అందంటాడు, కానీ అది జరగదు. అది ప్రతిపక్షం ఇవ్వాలంటే నువ్వు గెలవాల్సింది. 18 సీట్లు ఉంటేనే చేస్తారు. 18 సీట్లు లేకుండా ప్రతిపక్షం ఇవ్వాలంటే ఎవరిస్తారు చెప్పండి? అది కూడా మైనస్ పాయింట్. కానీ ప్రతిపక్షం ఇచ్చిన చెప్పిన పోవాలా, అడగాల, ఏందైనా అడగాల. కానీ ఇప్పుడు అదే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పోలా, అడగల. అది చాలా బాధగా ఉంది. నాకేందంటే నేను చెప్పేది ఒకటే, నాకు జగన్ గారంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నాకు ఎవరులే. నాకు ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి నేను అభిమాని. అది ఎవరైనా, అది రాజకీయ నాయకుడైనా, బిజినెస్ అయినా, సినిమా యాక్టర్ అయినా, సామాన్యుడైనా, పేదోళ్ళైనా, జ్ఞానుడైనా, ప్రజలకి మేలు చేస్తే వాళ్ళకి మనం అభిమానంగా అంటాం.